హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్. మనందరం కూడా ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించిన ప్రస్తావన ఈ డైరెక్టివ్ 65 ద్వారా ఫైనల్ కన్క్లూజన్కి అయితే వచ్చేసింది. ఎస్, ఇదైతే అఫీషియల్ లెటర్. దీని గురించి అయితే పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు అందరూ కూడా మన వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ లెటర్లో మనకి కొన్ని బ్రేకింగ్ అండ్ షాకింగ్ విషయాలు అయితే ఉన్నాయి. వీటి గురించి అయితే మనం మెయిన్ ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే తెలుసుకుందాం. 2018లో ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది డైరెక్టివ్ 43 ద్వారా నిర్వహించడం జరిగింది. అసలు ఏంటి డైరెక్టివ్ 43? అసలు డైరెక్టివ్ 43 అంటే ఏంటంటే అసలు ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా జరగాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎవరు కండక్ట్ చేయాలి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా టోటల్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ని తెలిపేదే ఈ డైరెక్టివ్ 43. అయితే ఈ డైరెక్టివ్ 43కి కొన్ని సవరణలు చేస్తూ మనకి అక్టోబర్ నెలలో ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈ డైరెక్టివ్ 43కి కమిటీ సూచించిన సవరణల ఆధారంగా ఈ డైరెక్టివ్ 65 అనేది ఆమోదించడం జరిగింది. ఇప్పుడైతే మనకి లేటెస్ట్ ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది 2024కు సంబంధించి ఈ డైరెక్టివ్ 65 ద్వారానే జరుగుతుంది. ఈ డైరెక్టివ్ 65లో ఏ విధమైన ప్రొసీజర్ను ఫాలో అయ్యారో యాస్టీజ్గా ఈ విధంగానే మనకి లేటెస్ట్ ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్రేకింగ్ న్యూస్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కౌంట్ డౌన్ స్టార్ట్. ఈరోజు అనగా జనవరి 3వ తారీఖు నుండి జనవరి 30వ తారీఖు లోపు నోటిఫికేషన్ ఎనీ టైం రావచ్చు. ఇంకా లేట్ అయితే ఫిబ్రవరి. ఈ 2 months లోపలే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరూ కూడా కంగారు పడుతున్న విషయాలు వచ్చేసరికి ఫస్ట్ది వేకెన్సీస్ అనేవి తక్కువ ఇచ్చారు. తర్వాత అమ్మాయిలకి ఆ రిజర్వేషన్ అనేది తగ్గించారు. యాక్చువల్గా మనకి ప్రతి నోటిఫికేషన్లో వేకెన్సీస్లో 50% వేకెన్సీస్ అనేవి అమ్మాయిలకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకి డైరెక్టివ్ 65లో మనకి ఓన్లీ 15% మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత కరోనాకి సంబంధించిన ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వలేదు ఈ డైరెక్టివ్ 65లో. ఈ 3 విషయాల గురించి అయితే కంగారు పడుతున్నారు. ఇక్కడ ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం వచ్చేసరికి ఇది నోటిఫికేషన్ కాదు, నోటిఫికేషన్ ఇవ్వడానికి కావాల్సిన ప్రొసీజర్. ఓకే, ఇక్కడ మనకి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఇచ్చారని చెప్పేసి కంగారు పడుతున్నారు. ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నోట్ అని మెన్షన్ చేశారు చూడండి. టోటల్ వేకెన్సీస్ కానిస్టేబుల్స్ ఏమో 2000 వేకెన్సీస్, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 250 వేకెన్సీస్, టోటల్ 250 వేకెన్సీస్. అంటే ఈ వేకెన్సీస్ అనేవి ఈ ఇయర్కి సంబంధించినవా లేదా టోటల్ వేకెన్సీస్ సంబంధించినవా అని చెప్పేసి మనకి ఇంకా క్లారిటీ లేదు. ఏదైనా సరే మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు కూడా మీరు కంగారు పడకుండా మీ ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేయండి. ఇదైతే అఫీషియల్ లెటరే. ఇది డైరెక్టివ్ 65 అనేది దీని ద్వారానే మనకి ఇప్పుడు 2024 ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి వేకెన్సీస్ గురించి అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆర్పిఎఫ్ వేకెన్సీస్ అనేవి ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని తక్కువ ఇవ్వడం ఇప్పటి వరకు జరగలేదు. ఇంకా మనకి ఇన్నే ఇస్తారా, మరి ఇంకా వేకెన్సీస్ అనేవి పెంచుతారా అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే మనకి వేకెన్సీస్ ఇప్పుడు తక్కువ ఇచ్చినా సరే మనకి డైరెక్ట్ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు. అఫీషియల్ నోటిఫికేషన్లోనే మనకి ఎనీ టైం రిక్రూట్మెంట్ జరుగుతున్నా ఎనీ టైం మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు అని కూడా మెన్షన్ చేస్తారు. మీరైతే కంగారు పడొద్దు. ముందు ఒకవేళ మనకి ఈ 2000 వేకెన్సీసే అఫీషియల్ నోటిఫికేషన్లో కనుక ఇచ్చినట్లయితే ఇందులో మనకి 10% వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్ కోసం కేటాయించాలి. అదేవిధంగా 15% వేకెన్సీస్ అనేవి అమ్మాయిల కోసం కేటాయించాలి. టోటల్గా మనకి 2000 కానిస్టేబుల్ వేకెన్సీస్లో 500 వేకెన్సీస్ వాళ్ళకి తీసివేస్తే ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మేల్స్కి మాత్రం 1500 వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి. ఇంకా అదేవిధంగా ఎస్ఐ కూడా సేమ్ రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇంకా మనకి వేకెన్సీస్ గురించి చిన్న క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత ఆ గర్ల్స్కి సంబంధించి డిసప్పాయింట్ విషయం వచ్చేసరికి మనకి ఇక్కడ వేకెన్సీస్లో 15% మాత్రమే రిజర్వ్ చేస్తున్నారు. మనకి యాక్చువల్గా ఎప్పుడు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చినా సరే 2018 వరకు కూడా ఎప్పుడు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చినా టోటల్ వేకెన్సీస్లో మనకి 50% వేకెన్సీస్ అనేవి అమ్మాయిల కోసం రిజర్వ్ చేసేవాళ్ళు. కానీ ఈ డైరెక్టివ్ 65 ద్వారా మనకి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో కేవలం 15% మాత్రమే అమ్మాయిల కోసం కేటాయించబోతున్నారు. ఇది మాత్రం కొంచెం అమ్మాయిలకి డిసప్పాయింట్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా మనకి 2018 ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగిందో
అదే విధంగా కంటిన్యూ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి. దీనిలో భాగంగా మనకి 120 క్వశ్చన్స్ గాను 9.5 అవర్ టైం అయితే ఇస్తారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. సేమ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఒకటే సిలబస్ ఉంటుంది, కాకపోతే డెప్త్ అంటే ఎగ్జామ్ లెవెల్లో వేరియేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్. ఈ సిబిటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ స్టేజ్ వచ్చేసరికి పిఈటి పిఎంటి ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మనకి సిబిటిలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:10 రేషియోలో మనకి ఈవెంట్స్కి పంపుతారు. ఇంకా ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు థర్డ్ స్టేజ్ అయినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి వెళ్తారు ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఎలాంటి గ్రౌండ్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వు. మన సెలక్షన్ అనేది ఓన్లీ మన ఎగ్జామ్లో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓన్లీ ఎగ్జామ్ మార్క్స్, ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మనకి జాబ్ అనేది కన్ఫర్మేషన్ అనేది అవుతుంది. నో గ్రౌండ్ మార్క్స్, ఓన్లీ క్వాలిఫై ఇన్ నేచర్ ఈవెంట్స్. ఓకే, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్. ఇది ప్రాసెస్. 3 స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఆ జోన్స్కి సంబంధించి ఏ జోను మెయిన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరపాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన సౌత్ సంబంధించి సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి సదరన్ రైల్వే ఈ టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా బాధ్యత చేపడుతుంది. ఆ తర్వాత మనకి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ యూజువల్గా ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్కి సంబంధించి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా మనకి క్లారిటీగా వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మన ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి 10వ తరగతి ఉత్తీర్ణత అయితే అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు. ఆ తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయితే అయ్యి ఉండాలి. మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా ఫైనల్ సెమ్ రాయబోతున్నా, లేదా ఇంకా సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ అనమాట. నోటిఫికేషన్ వచ్చే టయానికి డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇంకా తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు ఎక్స్ సర్వీస్ మెన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆర్పిఎఫ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశాను. మీరు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఆ వీడియో చూసినట్లయితే ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఇంకా మనకి కోవిడ్కి సంబంధించి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ డైరెక్టివ్ 65లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, మరి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా ఇవ్వరా? ఇది ఏంటంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత 2018 తర్వాత ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఇదే ఫస్ట్ టైం రావడం. కాబట్టి మ్యాక్సిమం అవకాశం అయితే ఉంది ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో చాలామంది కూడా ఏజ్ అనేది కోల్పోయి ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు వాళ్ళందరూ కూడా. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి చేసుకునే రిక్వెస్ట్ ఆధారంగా, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా మనకి కోవిడ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ సంబంధించి కోవిడ్ 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత వస్తున్న ఫస్ట్ నోటిఫికేషన్, అది కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆర్పిఎఫ్ సంబంధించి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వెయిట్ చేద్దాం, మనకి మ్యాక్సిమం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏజ్ లిమిట్స్ అయితే అవి క్లియర్ కదా. ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సేమ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్గానే ఇవి కూడా మనకి 2018లో ఇప్పటి వరకు కూడా ఆర్పిఎఫ్కి ఏ విధమైన ఫిజికల్ మెజర్మెంట్స్ అడిగారో సేమ్ ఇప్పుడు కూడా అవే ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే కంటిన్యూ అవుతాయి. మనకి ఓబీసీ యూఆర్ క్యాడెట్స్ సంబంధించి మేల్స్ అయితే 165 centimeters ఉండాలి, ఫీమేల్స్ అయితే 157 centimeters అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే మేల్స్ 160 centimeters, ఫీమేల్స్ అయితే 150 centimeters. ఓన్లీ మేల్స్ కోసం చెస్ట్ అయితే అన్ఎక్స్పాండెడ్, ఓబీసీ అండ్ యూఆర్ క్యాడెట్స్కి 80 centimeters, ఎక్స్పాండెడ్ వచ్చేసరికి 85 centimeters. ఇంకా ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి మేల్స్కి 76.2, తర్వాత ఎక్స్పాండెడ్ వచ్చేసరికి 81.2. ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ అయినటువంటి అప్లికేషన్స్ సేకరించడం, మోడిఫికేషన్స్ చేయడం, ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ స్టేజ్ మొత్తం కూడా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
ఆర్ఆర్బి తీసుకుంటుంది యాజ్ యూజువల్గా. అదేవిధంగా సెకండ్ స్టెప్ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం, మెడికల్ కండక్ట్ చేయడం, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా ఆర్పిఎఫ్ తీసుకుంటుంది. ఇంకా తర్వాత సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకి సేమ్ యాజ్ యూజువల్గానే నేను ఆల్రెడీ మన సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఆ తర్వాత మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 50, అర్థమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ 35. సేమ్ యాజ్ యూజువల్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సేమ్ సిలబస్, కాకపోతే కొంచెం డెప్త్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇది క్లియర్ కదా. ఇంకా తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి మేల్స్కి వచ్చేసరికి 5 నిమిషాలు 40 సెకండ్లో 1600 మీటర్లు అయితే కంప్లీట్ చేయాలి. ఓన్లీ ఒక్క ఛాన్సే ఇస్తారు. ఆ తర్వాత సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి మేల్స్కి, కానిస్టేబుల్ ఈవెంట్స్ మేల్స్కి 14 ఫీట్స్ లాంగ్ జంప్ అయితే దూకాలి. ఇందులో మనకి రెండు ఛాన్సెస్ మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి 4 ఫీట్స్ హై జంప్. ఈ 3 ఈవెంట్స్ కూడా కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఈ ఈవెంట్స్కి ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ యాడ్ అవ్వవు, ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. ఓకే, ఇంకా ఫీమేల్స్ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే 800 మీటర్లు 3 నిమిషాలు 40 సెకండ్ లోపు కంప్లీట్ చేయాలి, ఓన్లీ 1 ఛాన్స్. ఆ తర్వాత లాంగ్ జంప్ వచ్చేసరికి 9 ఫీట్స్, హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్స్. ఇంకా ఎస్ఐకి సంబంధించి మేల్స్ క్యాడెట్స్ అయితే 1600 మీటర్లని 6 నిమిషాలు 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 12 ఫీట్స్, హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్స్ 9 ఇంచెస్. ఇంకా ఫీమేల్స్ ఎస్ఐ క్యాడెట్స్ కనుక చూసుకున్నట్లయితే 800 మీటర్స్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 9 ఫీట్స్, హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్స్. ఇది ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే. ఓకే, ఇంకా మనకి ఎగ్జామినేషన్ అనేది 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇంకా మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, మెయిన్ మనకి ఫైనల్ మెరిటే ఇంపార్టెంట్ అనమాట. మన సెలక్షన్ అనేది మన ఎగ్జామ్ మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మనకి వేకెన్సీస్ అయితే మనకి డైరెక్ట్ 65లో మెన్షన్ చేశారు, కానీ ఇంకా మనకి నోటిఫికేషన్ వస్తే క్లారిటీ వస్తుంది. మీరైతే కంగారు పడవద్దు, మీ ప్రిపరేషన్ మీరు చేయండి. మరి ఇన్ని వేకెన్సీసే ఉంటాయా, ఇంకా ఎక్కువ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా చూడాలి. ఏదైనా సరే మనకి రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.